హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన రామ్ సీత గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం అని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ టోల్ టాక్ 4 ఒప్పందాలు. ఈ బుక్లోంచి గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా. ముందుగా మన గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ నమస్కారాలు. మరియు ఈ ఫర్ యూ ఛానల్లోని శ్రోత దేవుళ్ళకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇది కండక్ట్ చేసే వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మాస్టర్స్, నా పేరు వి రామ్ సీత. నేను 2004లో ఈ ధ్యానంలోనికి వచ్చాను. మరి ఈ రోజు మనము తెలుసుకోవాలి, మననం చేయాలి. ఎవరికి ఏది తెలియంది కాదు మాస్టర్స్. మనందరము ఎన్నో సంవత్సరాలుగా సాధనలో ఉన్నవారం కాబట్టి అందరికీ ఎంతో కొంత జ్ఞానము, ఎంతో విజ్ఞానము ఉన్నది కాబట్టి ఈ రోజు మనం మననం చేసుకోబోయేటువంటి జ్ఞానం ఏమిటి అంటే టోల్టెక్ 4 ఒప్పందాలు. అసలు ఏంటి 4 ఒప్పందాలు? మనకి మనం చేసుకోవలసిన ఒప్పందాలు ఇవి. ఎవరికో ఇచ్చేవి కాదు, మన యొక్క స్వయం ఒప్పందాలు, మనతో మనం చేసుకోవాల్సిన ఒప్పందాలు. ఈ 4 ఒప్పందాల గురించి మనం క్లుప్తంగా మన సమయం పట్టి తెలుసుకుందాం. అసలు ఈ టోల్టెక్ అనేవారు ఎవరు అంటే మెక్సికో, దక్షిణ మెక్సికోలో ఉండేటువంటి జ్ఞానవంతులైనటువంటి మాస్టర్స్ అన్నమాట. వీళ్ళల్లో ఒక గురువు పేరు మెక్వెల్ రూయిస్ అనేటువంటి గురువు ద్వారా ఈ బోధనలు మనకి అందించబడ్డాయి. కాబట్టి ఈ టోల్టెక్ 4 ఒప్పందాలు మనకిచ్చినటువంటి జ్ఞానం ఏంటి అంటే ఉన్నదంతా ఒక్కటే మాస్టర్స్. మనందరికీ తెలుసు, ఆత్మజ్ఞానము, సత్యము అనేది ఒక్కొక్కరు మనకి వివరంగా తెలియజేస్తున్నారే తప్ప అంతా ఉన్న సత్యం అంతా ఒకటే. వీరు ఇందులో ఒక మాస్టర్ ఏంటంటే ఆయన తెలుసుకున్నాడు. ఒక గుహలో ఉన్నప్పుడు ఒక అమావాస్య రోజు రాత్రి బయటకు వచ్చినప్పుడు ఆయన వినిపించిందిట. ఏమని? నేను కాంతితో చేయబడ్డాను, నేను నక్షత్రాలతో చేయబడ్డాను. మనము నేను అనుకుంటే ఏమనుకుంటాం? ఈ భౌతిక శరీరం గురించి చెప్పుకుంటూ ఉంటాం మన పరిచయాలన్నీ. కానీ ఆయన తెలుసుకున్నాడు జ్ఞానం, అసలైన జ్ఞానం ఇదే. నేను ఆత్మస్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి అని వేదాలు చెప్పిన నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడమే అంతిమం. కాబట్టి ఆయనకి ఆ జ్ఞానము స్వయంగా ఆయన ద్వారా, ఇన్ట్యూషన్ ద్వారా అందింది. ఏమని? నేను కాంతితో చేయబడ్డాను, నేను నక్షత్రాలతో చేయబడ్డాను. అంటే వీఆర్ లైట్ బీయింగ్స్, వీఆర్ నాట్ ఫిజికల్ బీయింగ్స్. మనము కాంతి శరీరధారులం. మనము ఈ భౌతిక శరీరాన్ని మనం తెచ్చుకున్నాం అంతే. కాబట్టి ఇక్కడ అసలైన బ్రహ్మజ్ఞానం ఆ ఒక్క విషయమే. నేను ఆత్మను, ఉన్నదంతా ఆత్మ పదార్థమే, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ. వేదాలు మనకి చెప్పినటువంటి ఈ 4 వాక్యాలని ఎంతో మంది తెలుసుకుని వారి అనుభవంతో జోడించి ఆనందంగా జ్ఞానాన్ని అందించటం జరిగిందనమాట. మరి ఈ అహం బ్రహ్మాస్మినే ఈయన తెలుసుకున్నాడు. ఏమని? నేను కాంతితో చేయబడ్డాను అని. కాబట్టి అసలు సత్యం అనేది, మూల సత్యం అనేది సనాతనమైనది. అంటే ఏంటి? ఎప్పుడో ఉంది ఇది, వాళ్ళ కొత్తగా మనము తెలుసుకుంటున్నాం అంతే. కానీ జ్ఞానం అనేది అనంతంగా, అద్భుతంగా, సనాతనంగా ఉన్నది మనం తెలుసుకునే సమయం ఇప్పుడు వచ్చింది. తెలుసుకుంటున్నాం, అవగాహన చేసుకుంటున్నాం. ఆయన ఇంకేం చెప్తున్నాడంటే ప్రతి వస్తువులోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి జంతువులోనూ, ప్రతి చెట్టులోనూ, అన్నింటిలో ఉన్నది, మేఘాల్లోనూ వానలోనూ ఉన్నది కూడా తనను తాను చూసుకున్నాడు. అదే తత్వమసి. నేనేదైతే అయి ఉన్నానో నువ్వు కూడా అదే. అన్నింటిలో తనని చూసుకున్నాడు. సర్వం కల్విదం బ్రహ్మనే ఈయన ఇలా అనుభవాన్ని చెప్పాడు ఆయన. వేదాలు చెప్పినటువంటి అహం బ్రహ్మాస్మిని, నేను కాంతితో చేయబడ్డాను అన్నాడు. ఇంకోటి, అన్నిట్లో నన్ను నేను చూసుకుంటున్నాను. అద్దంలో ఎలా అయితే నన్ను నేను చూసుకుంటున్నానో ప్రకృతి భౌతిక స్వరూపాన్ని, అలాగే ప్రతి జంతు జీవాల్లో అన్నింటిలో కూడా నేనే ఉన్నాను. అంటే ఉన్నదంతా ఒక్కటే. నేను ఇక్కడ ఇలా వ్యక్తమవుతున్నాను, అక్కడ అలా, ఆ శక్తి అక్కడ అలా వ్యక్తమవుతోంది.
ఉన్నదంతా శక్తి మాత్రమే. అదే ఐన్‌స్టీన్ చెప్పాడు. ఎవరు చెప్పినా ఒకటే, సనాతనమైన ధర్మం ఒకటే ఉంది. E = mc². ఎవ్రీవేర్ ఈజ్ ఎనర్జీ. ఉన్నదంతా శక్తే. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రకటితమవుతున్నాము అని ఆయన చెప్పటం జరిగింది. కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఆయన అనుభూతి చెంది మనకి జ్ఞాన రూపంగా కొన్ని చిన్న చిన్న విషయాల్ని మన అనుభూతిలో పొందడానికి వీలుగా కొన్ని ఒప్పందాలని చేసుకుంటే మనం మన జీవితంలో చక్కగా ముందుకి ఆత్మ ప్రయాణంలో సాగుతామనే ఉద్దేశంతో టోల్టెక్ 4 ఒప్పందాలు అనేవి జ్ఞానం ఇవ్వబడింది. అందులో మొట్టమొదటి విషయం ఏంటి అంటే, మీ వాక్కు దోషరహితంగా ఉండాలి. పత్రి సార్ మెయిన్ కాన్సెప్ట్ ఇదే. ఎవరైనా సరే వాక్కుని అనవసరంగా వాడినా, అటు ఇటుగా మాట్లాడినా ఆయనకి చాలా కోపం వచ్చేదన్నమాట. ఈవెన్ బుద్ధుడు కూడా ఆయన ఎన్లైటన్ అయిన తర్వాత ఆయనతో సాధన చేసిన మిగతా నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు గౌతముడు వస్తున్నాడు అంటే ఆయన వెంటనే సరిచేస్తాడు. కాదు, నేను బుద్ధుడినయ్యాను అని చెప్తాడు. అంటే ఏంటి? బుద్ధుడు అంటే బుద్ధత్వాన్ని పొందడము అంటే ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవటమే, ఉన్న తత్వాన్ని తెలుసుకోవటమే. అది చెప్పాడు ఆయన. నేను బుద్ధుడినయ్యాను, నేను ఆ తత్వాన్ని ఎన్లైటన్ అయ్యాను, నేను గౌతముణ్ణి కాదు, నేను భౌతిక శరీరాన్ని కాదు అని వివరించాడు అనమాట. అలా ప్రతి వాక్యాన్ని కూడా ఎంతో సునిశితంగా ఆలోచిస్తూ ఆచితూచి ఋషులు మాట్లాడతారు. ఎందుకంటే వారి వాక్కు అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది కాబట్టి వారి వాక్కు వారికి వరాలను ఇవ్వగలదు, శాపాలని ఇవ్వగలదు మనకి. అందుకని వారు ఎంతో జాగ్రత్తగా మాట్లాడేవారు. మాట అంటే ఎనర్జీ. మనం ఒక మాటను మాట్లాడాము అంటే కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తాము అని అర్థం. వాక్కుకి శక్తి ఉంది కాబట్టి అంత అద్భుతమైన శక్తి గల వాక్కుని మొట్టమొదటిగా మనం సవరించుకోవాలి. సవరించుకోదగిన వాటిలో మొట్టమొదటిది ఏది అంటే మనకి ఇవ్వబడిన అవకాశము, మన వాక్కుని మనం సరిచేసుకోవాలి. ఎప్పుడైతే మన వాక్కును సరిచేసుకుంటామో మనము మన జీవన విధానంలో శక్తివంతంగా జీవించగలుగుతాము. ఈ వాక్ అనేది అద్భుతంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రకృతిలో ఎవరికి ఇవ్వబడిందండి అసలు మాట్లాడడం అనే శక్తి? ఈ మాట్లాడే శక్తి ఈ అనంత సృష్టిలో ఒక మానవుడికి మాత్రమే ఉంది. ఒక మానవ జన్మలో మాత్రమే తన భావనలని, తన కోరికలని, తన జ్ఞానాన్ని, తన అనుభూతిని తెలుపగలటువంటి శక్తి ఒక మానవ జన్మకి మాత్రమే ఉంది. అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని అందించాలన్నా ఇది ఈ వాక్కే ఉపయోగించుకోబడుతుంది. కాబట్టి వాక్కుని మనం ఎంత చక్కగా వినియోగించుకుంటే అది అంత సద్వినియోగం అవుతుంది. దాన్ని అందుకే ప్రథమంగా ఆ టోల్టెక్ ఒప్పందాల్లో మొట్టమొదటి ఒప్పందం వాక్కు దోషరహితంగా ఉండాలని ఇవ్వబడింది. ఇది ఎవరికో చెప్పేది కాదు, వాళ్ళని సరిచేయడానికి కాదు, మనం సరిచేసుకోవడానికి. నా వాక్కు నేను సరిచేసుకోవాలి, అంతేగాని నాతో మాట్లాడేవాడి వాక్కు నేను సరిచేయడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. నా వాక్కు నేను సరిచేసుకోవాలి. నేను ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే అది కరెక్టు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. వాక్కు ద్వారా మాత్రమే మన సృజనాత్మకత కూడా వ్యక్తపరుస్తాం. అందుకే పత్రి సార్ అనేవారు, ఒకడొచ్చి నా దగ్గర నిలబడి ఒక మాట మాట్లాడినా వాడి చైతన్య స్థాయి నాకు అర్థమైపోతుంది అని. ఆయన కంటితో చూస్తే ఆరాలు కూడా చూడగలరు, కానీ మాటతో కూడా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆయన మనని కనుగొనగలరు. యోగులంతా అంతే. మీరు ఒక యోగి దగ్గరికి వెళ్ళి, సదానంద యోగి మన పత్రిజీ వెళ్ళినప్పుడు చెప్పారట, నాయన ఇక్కడ ఏం దొరకదు ఆత్మజ్ఞానం తప్ప అని. అప్పుడు పత్రిజీ ఏమన్నారు? నాకు ఆత్మజ్ఞానమే కావాలి సార్, ఆత్మను గురించి తెలుసుకోవడానికే నేను మీ దగ్గరకు వచ్చాను అన్నాడు. ఒక మహాయోగి దగ్గరికి వెళ్ళి ప్రాపంచికత అడిగాము అంటే వాడి యొక్క స్థాయి ప్రాపంచిక స్థాయిలో ఉందని ఆటోమేటిక్గా అవగాహనలోకి వస్తుందన్నమాట. కాబట్టి మాట ఎంత శక్తివంతమైందంటే మన మాట మన జీవితాన్ని మార్చేయగలదు, కోట్ల కొలది ప్రజల్ని కూడా మార్చగలదు. అలా మార్చిన వాడు హిట్లర్. హిట్లర్ ఏం చేశాడు? జనాలందరినీ కూడా ఉత్తేజితపరిచి హింసకి ప్రోద్బలం చేసి ప్రపంచ యుద్ధానికి సిద్ధం చేశాడు. ఒక మాటే కదండి వాల్మీకిగా తయారు చేసిన ఒక మాటే హిట్లర్ ప్రపంచ యుద్ధాన్ని సృష్టించినా కూడా రత్నాకరుడనే బోయవాణ్ణి నారద మహర్షి ఒకే ఒక్క మాటతో జ్ఞానవంతునిగా మార్చి వాల్మీకిగా తయారయ్యాడు.
అది ఒక్క మాటే. అలాగే హిట్లర్ అనేటువంటి వ్యక్తి తన యొక్క మాటలతో ప్రజలందరినీ ఉత్తేజపరిచి యుద్ధానికి ప్రోద్బలం చేసి అందరినీ హింసకి చేయడానికి ప్రోద్బలం చేసి ప్రపంచ యుద్ధాలని సృష్టించాడు. కాబట్టి వాక్ యొక్క శక్తి ఏంటి అంటే అది మంచికి అది చెడుకి కూడా. ఒక భాగవతం ఈ నోటితో పలకచ్చు, లేదా ఒక బండబూతులు కూడా మాట్లాడచ్చు. కానీ మనం మాట్లాడే మాట ఎలా ఉంది అనేది మన స్థాయిని తెలియజేస్తుంది. మనం ఇంత అద్భుతమైన శక్తివంతమైనటువంటి ఈ మాటని దుర్వినియోగం చేయకూడదు అనేది పత్రిజీ కూడా మొట్టమొదటిగా మనకి చెప్పడం జరిగింది. వాక్ శక్తి, మనం వాక్క్షేత్రం గురించి చెప్పడం జరిగింది పత్రిజీ. అదే విషయాన్ని టోల్టెక్ కూడా మొట్టమొదటగా వ్యక్తీకరిస్తున్నాడు. మనిషి మనస్సును నిరంతరం మొలకెత్తే సారవంతమైనటువంటి నేల లాంటిది. మనస్సు, దీనికి ఈ మాటలలో మనకి ఎక్కడి నుంచి పుడుతోంది, దీని ఆది బీజం ఎక్కడ ఉంది అంటే మనస్సు నుంచి. మనకు ఒకరిని చూడంగానే ప్రేమ కలిగింది అనుకోండి, ప్రేమతో మాట్లాడతాం. ఒకటి మీద కొంచెం కోపం ఉందనుకోండి, కోపంగా. ఇవి ఎక్కడ ఉన్నాయి? మూలాలు మనస్సులో ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే మనస్సు నిరంతరం మొలకెత్తే సారవంతమైన నేల లాంటిది. ఈ మనసులో నుంచి మన భావోద్వేగాల ద్వారా, మన వాక్కు ద్వారా మనం బయటపడుతూ ఉంటాం. ఎంత చాట్ వేసుకున్నప్పటికీ కూడా ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఓ హి అని మనం మాట్లాడినా మన మనసు వాడిని అంగీకరిస్తోందా లేదా తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనము అలాంటి అద్భుతమైనటువంటి ఆ మనసులో ప్రేమ విత్తనాలు నాటుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రేమ విత్తనాలు నాటుకుంటామో మన మాటలు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటాయి. అందుకే మన వాళ్ళు ఒక పాంప్లెట్ తయారు చేస్తారు, ఎలా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, ఎంత మితంగా మాట్లాడాలి, జ్ఞానవంతంగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. ఇలా మన వాళ్ళు ఒక చక్కటి పాంప్లెట్ కూడా తయారు చేసి లామినేట్ చేసి మరీ ఇస్తున్నారు. కాబట్టి అది మన గురువు మనకిచ్చినటువంటి మొట్టమొదటి జ్ఞానం. మన సాధనలో మనం మొట్టమొదటిగా ఆచరించవలసిన విషయం అనమాట. ప్రతి మనిషికి ఒక మాంత్రికుడే. నువ్వు ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. నువ్వు అవతలి వాడిని మెస్మరైజ్ చేస్తారు కొంతమంది. చూడండి వాళ్ళని ఈ సైకోథెరపిస్టులు వాళ్ళు ఏం చేస్తారు, వాడిని మాటలతో నెమ్మదిగా వాడి స్థితి నుంచి మైమరిపింపజేసి వాడి గతంలోకి తీసుకెళ్తారు. వాడి మనసులో ఉన్న విషయాల్ని తెలుసుకోవడానికి వాళ్ళని చక్కగా వాళ్ళ మాటల ద్వారానే చేస్తారనమాట. మాటకంత శక్తి ఉందన్నమాట. కాబట్టి మనకి మాట ఎంతో చక్కగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. మన మాటలతో మనం బంధ విముక్తులం కావచ్చు, లేదా బంధంలో ఇరుక్కోనవచ్చు. అదే అష్టావక్రుడు కూడా చెప్తాడు, బద్ధోహిమాని బద్ధోహి, ముక్తోహిమాని ముక్తోహి. ఎవడు ఏది కావాలనుకుంటే అది పొందుతాడు. బంధంలో ఇరుక్కోవాలనుకున్నప్పుడు వాడు బంధాల్లోనే ఇరుక్కుంటాడు. ముక్తి కావాలి అనుకున్నవాడు ముక్త స్థితిని చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు, చేరుతాడు కూడా. కాబట్టి అక్కడ ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు టోల్టెక్. ఒక అందమైన అమ్మాయిని చూసి ఏదో ఒక వంక పెట్టి నువ్వేం బాగున్నావులే, నీ 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 అందమేం అందం అని, అందవికారంగా ఉన్నావని ఒకళ్ళు అన్నారనుకోండి, ఒకళ్ళకి నలుగురు, ఆమె పాపం ఎంతో లోపల ఓహో నేను బాగోలేదు కాబోలు అని భావనతో ఉండిపోయి అలాగే తను ఫీల్ అవుతుంది. అలాగే ఓ చిన్న పిల్లవాడిని అద్భుతం, అందరూ చూడండి, మనం ఎందుకు చిన్నపిల్లల్ని ఏది చేసినా వాళ్ళని మెచ్చుకుంటూ క్లాప్స్ కొడుతూ ప్రోత్సహిస్తూ ఉంటామంటే వాళ్ళల్లో ఉత్తేజితం కలిగించి సద్భావనల్ని వైపు నడిపించటం కోసం. వాడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని పాడినా కూడా అద్భుతం, ఓ మెరాక్లస్ అని వాడిని మనం ప్రోత్సహిస్తామన్నమాట. అలా ప్రోత్సహించే వాక్యాల ద్వారా వాడు ముందుకెళ్తాడు. మనము ప్రశంసించకుండా, ప్రోత్సహించకుండా, ప్రశంసించలేకుండా మనము చెడు మాటలు మాట్లాడినప్పుడు వారిలో వారు కుంచుకుపోవడము, వారిలో ఉన్నటువంటి అనేకమైన శక్తి, ఆ చాకచక్యాలను కూడా వారి బయటికి, స్కిల్స్ కూడా బయటికి రావన్నమాట. కాబట్టి మీ శక్తిని మీరు సరిగ్గా వాడుకోవడం అంటే మీ వాక్కుని శుద్ధిగా, దోషరహితంగా ఉండటమే. మీ పట్ల మీరు ప్రేమను, నిజాయితీని కలిగి ఉండటానికి ఈ శక్తిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనకి మేడం చెప్పారు కదా సెల్ఫ్ లవ్ అని.
ఆ సెల్ఫ్ లవ్ కూడా ఎలా ఉపయోగించుకోవాలి, మనం దాన్ని మనకి ఉపయోగించుకున్నప్పుడు అరే నేను పర్వాలేదు బాగానే చేస్తున్నాను, మనమే ప్రశంసించుకోవాలి. అలా అని అతి దేనికి పనికిరాదు. నీలో ఉన్న అసలైన విషయాన్ని ప్రశంసించుకోవాలి. అలాగే ఇతరులో ఉన్న చక్కని గుణాలని ప్రశంసించాలి. అప్పుడు వారి యొక్క జీవితంలో ముందుకు వెళ్తారు, ఇతరులను కూడా ముందుకు నడిపిస్తారు. మన వాక్కు యొక్క శక్తి పూర్తిగా దుర్వినియోగం చేశామంటే మాటలో మనం శపించడానికి ఇప్పుడు ఋషులు యొక్క వాక్కు ఎందుకు అంత శాపంగాను వరంగాను తయారవుతుంది అంటే వాళ్ళు ఆల్రెడీ ఎనర్జీ, వాళ్ళు ఎంతో సాధన చేసి ధ్యానం చేసి వాళ్ళు ఎక్కువ శక్తివంతులై ఎనర్జీ బీయింగ్స్గా ఉన్నప్పుడు వారి మాటకు కూడా ఎనర్జీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాట మంచిగా వారికి ఆనందాన్ని కలిగించేదైతే వరం అన్నారు, వారికి దుఃఖాన్ని కలిగించేదైతే శాపం అన్నారు. కాబట్టి మాటకు అంత శక్తి ఉంది అనేది తెలుసుకోవాలన్నమాట. అలాగే ఎన్నో ఉదాహరణలు ఇవ్వటం. ఒక చక్కని చిన్న పిల్ల చక్కగా పాడుతోంది అనుకోండి, ఆమె స్థితిలో ఆమె చక్కగానే పాడుతోంది. దాన్ని మనము అరే చక్కగా పాడామని ప్రశంసించినప్పుడు ఆమె ఒక గొప్ప గాయనిగా మారవచ్చు. లేదా ఆమెనే ఏంటి పాట, నువ్వు ఎందుకు ఇలా పాడుతున్నావు, నన్ను ఎందుకు అనవసరంగా తలకాయ నొప్పి తెప్పిస్తున్నావు అని ఆ తల్లి ఆమెని నిందించింది అనుకోండి, ఆమె మరి జీవితంలో మాట్లాడడానికే ఇష్టపడదు, మూగదైపోతుంది. అంత శక్తి ఉంది మన మాటలకి. కాబట్టి మొట్టమొదటిగా మనం మార్చుకోవాల్సిన ఇదేంటి అంటే మనం మన యొక్క వాక్కుని శుద్ధి చేసుకోవాలి, వాక్కుని చక్కగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి, అందుకని పత్రి సార్ మీకు తెలుసు ఎన్నోసార్లు మైక్ ఇస్తే ఎంతసేపు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చాలా ట్రైనింగ్ ఇచ్చేవారు అనమాట. 1 నిమిషం ఇస్తే 1 నిమిషంలోనే మాట్లాడాలి, ఏది చెప్పమంటే అదే చెప్పాలి, జీవితాన్ని గురించి చెప్పటం కాదు. కాబట్టి ఇలా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట మాటకి పత్రి సార్ కూడా. కాబట్టి ఓ మానవ మేధస్సుని ఒక కంప్యూటర్గా భావిస్తున్నట్లయితే వైరస్తో ఈ గాలి కబుర్లు మనం చెప్తాం వాడిట్లా వీడిట్లా అనేది వైరస్ లాంటిది అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు అనుకోండి, ఒక 10 మందికి వెళ్తుంది, చేరి చివరికి అతను ఎవరైతే చెప్పారో అతని దగ్గరికి వచ్చేసరికి దాని రూపమే మారిపోయి ఉంటుంది. అంటే ఇవన్నీ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి వెళ్ళేసరికి దాన్ని మార్పు జరిగి చివరికి దాని యొక్క స్థితే వేరుగా ఇవ్వబడుతుంది అన్నమాట. ఈ గాలి కబుర్లు ఎలాంటివి అంటే వైరస్లు లాంటివి. అవి కంప్యూటర్ని ఎలా అయితే పాడు చేస్తాయో వీళ్ళ వ్యక్తిత్వాల్ని కూడా పాడు చేస్తాయి ఈ గాలి కబుర్లు. కాబట్టి వాక్ అనేది ఎంతో చక్కగా వినియోగించుకుని ప్రేమపూర్వకంగా ఆలోచిస్తూ ఉచితంగా ఏది అవసరమో దాన్ని మాత్రమే మాట్లాడాలి అనేది సుస్పష్టంగా ఎన్నోసార్లు చెప్పబడింది. యుగాల తరబడి మాటలకే వసులైన వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. నేను చాలా లావుగా ఉన్నాను అని అనుకున్నాను అనుకోండి, ఇదే కదా లూయిస్ హే మనకి మీరు ఇంతకు క్రితం నేర్చుకున్న క్లాసులో ఆమె మన్ని మనం ఏ విధంగా అనుకుంటున్నామో అలా ఉంటాం. ఓకే, ఐఎమ్ ఫైన్, ఆల్ ఆర్ ఫైన్. అదే ఒక మనకి సామెత చెప్తారు, ఐఎమ్ ఓకే, ఆల్ ఆర్ ఓకే. నేను బాగున్నాను, అందరూ బాగున్నారు. అలా ప్రతిదీ కూడా మనము ఏదైతే మనం అనుకుంటున్నా ఎదుటి వాళ్ళనన్నా అది దాని యొక్క ప్రభావం చూపి తీరుతుంది. కాబట్టి వాక్కుకి శక్తి ఉంది. వాక్కుని చాలా అదుపులో ఉంచుకోవాలి, దోషరహితంగా ఉంచుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా ప్రతి సాధకుడు చేసుకోవాల్సిన ఒప్పందం ఏమిటి అంటే నా వాక్కుని నేను దోషరహితంగా ఉంచుకుంటాను. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఎంత ఎరుక ఉంటే మనం అలా ఒక్కొక్కసారి చూడండి, అరే నేను అనుకోకుండా అనేసానంటాం, అంటే ఎరుకను కోల్పోతూ ఉంటాం అన్నమాట. మన మాట మీద మనం ఏం మాట్లాడుతున్నాం అనే మాట మీద ఎరుక లేనప్పుడు ఏదో అర్థరహితంగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎరుక సాధనలో మొట్టమొదటిది వాక్కు మీద ఎరుక ఉండాలి.
అలాగే ఇది ఎంతగా ఉపయోగపడుతుంది అంటే, ఎంతో గొప్పవాళ్ళు వారిని మీకు మీరే చెప్పుకోండి. ఎలా మనకి మనమే ఇందాక మేడం చెప్పారు కదా! ఐయామ్ ఓకే. నేను బానే ఉన్నాను. నేను చాలా చక్కగా ఈ పని చేయగలుగుతున్నాను. మీలో ఏదో ఒక విశేషమైన శక్తి ఉంటుంది కదా! మీరు వంట బాగా చేయొచ్చు, లేతే ఇల్లు నీట్‌గా పెట్టుకోవచ్చు, లేదా ఇంకేదన్నా పెయింటింగు, గొంతు చక్కగా పాట పాడగలిగి ఉండొచ్చు. ఇలాంటి ఒక అద్భుతమైన విషయాన్ని మీకు మీరు గుర్తుంచుకుని మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవాలి అని కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే అలా ప్రశంసించుకుంటూ ఉంటామో మనలో ఉన్న స్కిల్స్ అన్నీ డెవలప్ అవుతాయి. మరింతగా మనం దాన్ని గొప్పగా అవుతామన్నమాట. ఎప్పుడైతే మనము అలాగే ఎదుటివారిలో కూడా తప్పనిసరిగా అందరిలో ఏదో ఒక గొప్పతనం ఉండే తీరుతుంది. ఎవరు 100% పర్ఫెక్ట్ కాదు భూమి మీద. 100% పర్ఫెక్ట్ ఉన్నవాడు అసలు భూమి మీదకే రాడు. జన్మ తీసుకోడు. కాబట్టి ప్రతి మనిషిలోనూ కొంత మంచి, కొంత వారికి అనుకూలంగా లేని విషయాలు కూడా ఉంటాయి. చెడు అనేది లేదు. వారికి కొన్ని అద్భుతమైన విషయాలుంటాయి. కొన్ని అవతల వాళ్ళు సహించలేని విషయాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఏదైతే మనం ఇప్పుడు పూర్ణ చంద్రుడిని చూసి అద్భుతంగా ఆనందించక, చంద్రుడిలో ఎక్కడ మచ్చుందో అని వెతికేటప్పుడు ఏదో ఒక దోషం కనపడుతుంది. అలాగే ఎదుటివారిలో ఉన్న మంచిని కూడా మనం ప్రశంసించగలగాలన్నమాట. దోషరహితమైన మాటలు మీకు వ్యక్తిగత స్వేచ్ఛను, గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టగలవు. ఎప్పుడైతే మనం దోషరహితంగా చూడండి, కొంతమంది మాట్లాడుతుంటే వీళ్ళని తప్పించుకుని వెళ్ళిపోదాం అని చూస్తారు. కొంతమంది మాట్లాడుతుంటే ఆమె మాట్లాడితే బాగుండు, ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు, వీళ్ళతో మాట్లాడాలి అని అనుకుంటారు. ఇదంతా కారణం ఏంటి అని మనం మాట్లాడే మన నుంచి వచ్చేటువంటి వాక్కుల యొక్క ప్రభావం. అలా అని ముఖప్రీతి మాటలు మాట్లాడకూడదు. సత్యానికి దూరమైన మాట్లాడకూడదు. చాలా ప్రేమపూర్వకంగా ఒకవేళ అది సత్యం కాకపోయినా సరే, దాన్ని ఇలా చేస్తే బాగుండేది కాదు, ఇలా ఇంకో రకంగా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇది చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది అని వారి హృదయం నొచ్చుకోకుండా సత్యాన్ని ప్రేమపూర్వకంగా చెప్పగలగాలి. దానికి ఎగ్జాంపులే ధర్మరాజు చూడండి, యుద్ధంలో అశ్వత్థామ చనిపోయాడని అనౌన్స్ చేయమంటారు, అరవమంటారు. ధర్మరాజు మాట్లాడితే అసలు అసత్యం అనేది ఎవ్వడు నమ్మడు, ఆయన చెప్పింది అసత్యం అని. అంత నమ్మకం ధర్మరాజు మీద. కాబట్టి అశ్వత్థామ చనిపోయాడని డిక్లేర్ చేస్తేనే ద్రోణుడు తన ఆయుధాలని వదిలేస్తాడు. అప్పుడు కానీ ద్రోణాచార్యుని చంపటం కుదరదు. అందుకని అక్కడ ఏం చేస్తారు, ధర్మరాజు చేత చెప్పించడానికి ప్రయత్నిస్తే ఆయన అన్నాడు, నేను మాత్రం అసత్యం పలకను అని. అశ్వత్థామ అతః కుంజరహ అన్నాడు. అతః కుంజర అనేది నెమ్మదిగా చెప్పాడు. అంటే ఏంటి, అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అన్నాడు. కానీ ఈ అశ్వత్థామ అనే మాట వినేసరికి ద్రోణాచార్యుడు ఏమనుకున్నాడు, తన పుత్రుడు చనిపోయాడు అనుకుని ఆయనలో ఉన్న శక్తిని అంతా కోల్పోయి ఆయన బాణాలని వదిలి, ఆయన యొక్క అస్త్రశస్త్రాలన్నింటినీ వదిలేసి ఆయన మరణానికి గురయ్యాడు. అంత ప్రభావం ఉంటుంది మాటకి. ఒక మనిషిని మాటతో చంపేయచ్చు, ఒక మనిషిని ఒక మాటతో బతికించవచ్చు. అంత అద్భుత శక్తి ఉంది అని తెలుసుకోవాలి మనం. అలాంటి శక్తివంతమైన ఆ మాటని మనం ఎలా వినియోగించుకోవాలి. అందుకనే రామ బాణం అంటారు. అంటే ఏంటి, మాట అనేది రాముడి యొక్క బాణం ఒకసారి ధనస్సు నుంచి వెళ్ళిందంటే అది తిరిగి రాదు, దాని పని చేసి తీరుతుందట. అలాగే ఇక్కడ మన నోటి నుంచి ఒక వాక్యాన్ని మన మాటను వదిలాము అంటే దాని శక్తితో అది దాని శక్తి స్థాయిల్లో ఆ శక్తి లోకాల్లో అది నెరవేరి తీరుతుంది. కాబట్టి మనం ఎంతో అప్రమత్తతతో చక్కగా ప్రేమతో మంచి విషయాలను మాట్లాడుతూ జ్ఞానాన్ని పంచుకోవాలి కదా. ఎదుటి వాళ్ళ ముఖ ప్రీతి కోసం మాత్రం ఎప్పుడు అసత్యాన్ని పలకకూడదు. మీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలి, నాకు తెలియదు అని చెప్పగలగాలి. అంతేగాని అసత్యాన్ని మాత్రం చెప్పకూడదు. అది మరలా కర్మని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, వాక్కుని దోషరహితంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే వాక్కును దోషరహితంగా ఉంచుకుంటామో మనలో శక్తి చక్కగా మనకి శక్తి సమకూరుతుంది అన్నమాట. ఎంత ఎక్కువ మౌనం పాటించమని ఎందుకు చెప్తారు పత్రి సార్ అంటే, మన వాక్కు ద్వారా ఎంతో శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి మౌనం పాటించినప్పుడు ఇంద్రియాలన్నింటిలో కళ్ళు, మన నోరు ఇవి ఎక్కువ శక్తిని కోల్పోతూ ఉంటాయి.
కాబట్టి అందుకే మనం ఏం చేస్తాం, ధ్యానంలో మన ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేస్తాం. బాహ్యంగా ఎప్పుడైతే ఇంద్రియాలు వస్తాయో వాటి ఎనర్జీని కోల్పోతూ ఉంటాయి. మాట్లాడుతూ ఎనర్జీ కోల్పోతాం, చూస్తూ ఎనర్జీ కోల్పోతాం, విన్నప్పుడు చేతులతో పనులు చేసినప్పుడు ఎనర్జీ కోల్పోతాం. కాబట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేయటమే ధ్యానం. ఈ వాక్కు దోషరహితంగా ఉంచుకోవటం అనేది మరొకసారి చెప్తున్నా, అది చాలా సులభంగా అనిపిస్తుంది కానీ సులభమైంది కాదు. ఇది చాలా శక్తివంతమైనది. మీ వాక్కు ద్వారా మీరు సృజనాత్మక శక్తిని వ్యక్తపరుస్తారు. వాక్కు ద్వారానే ప్రతిదీ విశదీకరిస్తారు. ఒక గురువే ఉన్నాడనుకోండి, తన జ్ఞానాన్ని చెప్పాలంటే ఎలా చెప్తాడండి? వాక్కు ద్వారానే కదా. ఆయనలో ఉన్న అద్భుత బ్రహ్మజ్ఞానాన్ని శిష్యునికి ఎలా ప్రబోధిస్తున్నాడు? ఇలా చేయిపెట్టి హాంఫట్ అంటే వాడి జ్ఞానం ఏం వెళ్ళిపోదు, విశదీకరిస్తారు. అందుకనే గురు సమీపంలో వేదాలు నేర్చుకుంటారు. గురువు ఒక చోట ఉంటే ఇంకో చోట శిష్యుడు ఉండి నేర్చుకోవడం అనేది లేదు బ్రహ్మజ్ఞానంలో. గురువుని సమీపించి సేవ చేసి వినయపూర్వకంగా ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. కాబట్టి జ్ఞానాన్ని పొందాలన్నా వాక్కు ఎంతో అవసరం. కాబట్టి వాక్కుని దోషరహితంగా ఉంచుకోవడానికి సాధకుడు తప్పనిసరిగా ప్రయత్నించాలి. మరి రెండోది ఏంటి అంటే వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇది కూడా అద్భుతమైన విషయమే. ఎవరో ఏదో అంటూ ఉంటారు, వాళ్ళు నన్నే అన్నారేమో, ఎవరో నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళు నన్ను చూసే నవ్వుకున్నారేమో. నిన్ను చూసి ఎవరు నవ్వుకున్నారో నీకు తెలియనప్పుడు, నీకు రూఢి కానప్పుడు నువ్వు దాన్ని ఎందుకు స్వీకరించాలి? అందుకని రెండో వాక్యం, టోల్టక్ యొక్క రెండో వాక్యం ఏంటి అంటే, దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ చుట్టూ ఏం జరిగినా వ్యక్తిగతంగా తీసుకోకండి. మీరు ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకోవడానికి కారణం, ఎవరేది చెప్పినా దాన్ని అంగీకరించడం వల్లే. వాళ్ళెవరో నువ్వు బాలేదన్నారు, దాన్ని ఎందుకు నేను తీసుకోవాలి? అది తీసుకున్నప్పుడు అదే నువ్వు అయిపోతాం. ఒప్పుకోవడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే మీలో ఆ విషయం ప్రవేశిస్తుంది. అది మీకు నరకాన్ని సృష్టిస్తుంది. అంతే కదా. ఒక వ్యక్తి వచ్చి మన గురించి చెడుగా అన్నాడు అనుకోండి, దాన్ని మనం ఎందుకు అంగీకరించాలి? అంగీకరించామనుకోండి, మనం ఆ నరకంలోకి పడిపోతాం. కాబట్టి దేన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీరు ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకోవడానికి కారణం, ఎవరేది చెప్పినా అంగీకరించడం వల్లే. మన అవతల వాళ్ళని అంగీకరిస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకున్నాడు అనుకోండి, ఒక మాట మాట్లాడతాడు. అతని ధ్యేయం ఏంటి? మీరు నొచ్చుకోవడం, బాధపడడం. మనము అతను చెప్పిన వాక్యాన్ని అంగీకరించి మనం బాధపడ్డాము అంటే అతని విజయాన్ని సాధించినట్టు లెక్క. అతను చేద్దామనుకున్న పని అతను చేయగలిగాడు, మనని బాధ పెట్టగలిగాడు. అది అతను చెప్పిన విషయాన్ని అతని యొక్క అవగాహన బట్టి చెప్పాడు. నేనెందుకు అది అంగీకరించాలి అనుకుని మీరు బాధపడనప్పుడు అతని విజయాన్ని పొందినట్టు కాదు. అతను ఫెయిల్ అయిపోయాడు, మీరు సక్సెస్ అయ్యారు. విని అంగీకరించినట్లయితే మనం ఫెయిల్ అయ్యి అతను సక్సెస్. అందుకే బుద్ధుడు ఒక భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి భిక్ష చేతిలో పట్టుకుని ఎంతోసేపు ఆయన్ని దూషణగా మాట్లాడుతున్నాడు. ఇంతలా ఉన్నావు, కష్టపడి పని చేసుకోరాదా, అదా ఇదా ఏదో, ఎందుకు భిక్షం ఎత్తుకుంటున్నావని నానా రకాల మాటలు మాట్లాడాడు. ఆయన ప్రసన్నంగా శాంతంగా ఊరుకుని అంతా అయిపోయాక, స్వామి నేను ఈ గ్రామానికి మరొకసారి వస్తాను, అప్పుడు మళ్ళీ చెప్దురు కానీ మీరు, కానీ ఇప్పుడు మీరు ఇద్దామనుకున్న భిక్ష ఎక్కడుంది అన్నాడు. నా చేతిలోనే ఉంది, నువ్వు ఇంకా తీసుకోలేదు కదా అంటే, అయితే ఇప్పుడు నేను తీసుకోవట్లేదు మీ భిక్ష మీ దగ్గరే ఉంది. అలాగే మీరన్న ప్రతి మాట కూడా మీ దగ్గరే ఉంది, నేను ఏది స్వీకరించలేదు అన్న. అది బుద్ధత్వం అంటే. బుద్ధత్వం అంటే ప్రతి ఒక్క విషయంలో బుద్ధత్వాన్ని వ్యక్తీకరించడమే. ఒక చోట ఉండి ఓ చోట లేకపోతే అది బుద్ధత్వాన్ని పొందినట్లు కాదు. మనం చక్కగా ప్రేమ మాటలు మాట్లాడుతూ అవతల వాడేదో వచ్చి అనగానే మనం డిప్రెస్ అయిపోయామనుకోండి, అది మనలో ఎన్లైటన్మెంట్ని సూచించదు. ఎన్లైటన్మెంట్ ఈజ్ ఆల్ రౌండ్ ఎన్లైటన్మెంట్. ఒక పండు తీయగా అవ్వాలి అంటే పండంతా పండాలి. ఒక్క చోట పండి ఒక చోట పచ్చిగా ఉన్నప్పుడు అది ఆ ప్రాంతంలో మాత్రమే తీపినిచ్చి ఇంకోవైపు పులుపుగా ఉంటుంది. అలా బుద్ధుడు బుద్ధత్వాన్ని ప్రతి ఒక్క చోట వ్యక్తీకరించడం జరిగింది కాబట్టే ఆయన బుద్ధుడయ్యాడు. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనము అవతల వాళ్ళ విషయాన్ని అంగీకరించాల్సిన విషయం లేదు. సత్యం అయితే అంగీకరించండి, తెలుసుకోవచ్చు.
అవతలి వాళ్ళు సత్యాన్ని చెప్తున్నప్పుడు మనం తెలుసుకోవచ్చు, దాన్ని అవగాహనలోనికి తెచ్చుకోవచ్చు. ఈయనేం చెప్తున్నారంటే, నా గురించి మీరేమనుకున్నా నాకు సంబంధం లేని విషయం, దాన్ని నేను వ్యక్తిగతంగా స్వీకరించను. ఎవరైనా నువ్వు చాలా గొప్పవాడివి అన్నారనుకోండి, ఏమి చదువురాని వాడిని బట్టి నువ్వు చాలా గొప్పవాడివి అన్నాడనుకోండి, వాడి సంగతి వాడికి తెలీదా? ఓహ్! ఓకే. అలాగే అని ఊరుకోవాలే తప్ప, నిజమే నేను గొప్పవాడిని అయిపోయానని వీడు పోజులు పెట్టాడంటే అవమానాల పాలవుతాడు. అంతే కదా జరుగుతుంది. అక్కడ వ్యక్తిగతంగా స్వీకరించినప్పుడు అన్న విషయాన్ని అతను, అందులో సత్యం ఉంటే పర్వాలేదు గానీ, అసత్యం ఉన్నప్పుడు అతను బాధపడటం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తిని దెయ్యంగా చేయాలన్నా, ఒక వ్యక్తిని ధర్మాత్మునిగా తయారు చేయాలన్నా కూడా ఇదే కారణం. ధర్మరాజు అంత గొప్ప వ్యక్తి అని అందరికీ తెలుసు. అయినా జూదం ఆడి జూదంలో ఓడిపోయినప్పుడు నువ్వు అడుగుతారు, నువ్వేంటి, నువ్వేం చేసావు, నువ్వు నీ భార్యను ఓడిపోయావు, నీ తమ్ముళ్ళని ఓడిపోయావు అంటే ఆయన ఏమి మాట ఎదురు సమాధానం చెప్పలా, తల వంచుకున్నాడు. ఆయనకి తెలుసు జూదం కూడా ఒక రాజుని ఇంకొక రాజు పిలిచినప్పుడు అదొక ధర్మం అన్నమాట, వెళ్ళాల్సిందే. ధర్మం ప్రకారం ఆడాడు. వాళ్ళు అధర్మంగా ఆడి అతన్ని ఓడించి, ఆయన ధర్మాన్ని మాత్రం వదలలేదు. ఆయనకి తెలుసు ఇది అధర్మం అని. అంగీకరించలేదు. ఆయన ధర్మంలోనే ఉన్నాడు. అలా ఎవరైతే అవతలి విషయాల్ని వ్యక్తిగతంగా తీసుకోరో వాళ్ళని వారు సంపూర్ణంగా అవగాహన చేసుకోగలుగుతారు. లేదా వారు వారి యొక్క మాటల్ని స్వీకరించి అవమానాలు పొందటము, లేకపోతే వారికి వారు డిప్రెస్ అవ్వడమో జరుగుతుంది. జీవితంలో మీరు చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా మీరు మీ చిత్రాన్ని చూస్తారు. ఇప్పుడు ఒకరున్నారనుకోండి, బాగా చదువుకున్న వ్యక్తి అవతలి వ్యక్తిలో ఎంత చదువుకున్నాడో అతను అవగాహన చేసుకోగలడు. ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అతను ఓహో వీడి స్టాండర్డ్ ఇది అని తెలుసుకోగలడు. అలాగే ఒక యోగి దగ్గరికి వెళ్ళి నువ్వేది నీ నోటికొచ్చినట్టు మాట్లాడితే వాడు సత్యం మాట్లాడుతున్నాడో అసత్యం మాట్లాడుతున్నాడో తెలియదా యోగికి? అందుకే పత్రిజీ ఏం చెప్పేవారంటే, ఒక యోగిని తెలుసుకోవాలంటే నువ్వు యోగివై ఉండాలి అన్నారు. ఒక వజ్రాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ఒక వజ్రాల వర్తకుడివై ఉండాలి. ఇప్పుడు ఒక వజ్రాన్ని తీసుకెళ్ళి కిరాణా షాప్ వాడికి చూపిస్తే ఏమంటాడు? నాయన ఇది ఒక 1/2 కేజీ తూగుతుంది రాయి అంటాడు. అదే వజ్రాన్ని వజ్రాల వ్యాపారి దగ్గర తీసుకెళ్తే నాయన ఇది కోట్ల ఖరీదు చేసే వజ్రం అని గుర్తిస్తాడు. ఒక వ్యక్తి బుద్ధుని దగ్గరకు వచ్చి అడిగాట, నాయనా నన్ను అందరూ చాలా నానా మాటలు అంటున్నారు, నాకు చాలా బాధేస్తుంది, నువ్వెందుకు పనికిరాని వాడివి, నువ్వేం చేయలేవు అని నన్ను ఇలా నన్ను అంటున్నారు, నాకు చాలా బాధగా ఉంది స్వామి అంటే బుద్ధుడు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, చేతిలో ఒక రాయి పెట్టి నువ్వు వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి ఈ రాయి గురించి కనుక్కొని రా. ఓ కిరాణా వర్తకుడేమో 1/2 కేజీ ఉంటుంది ఇది అన్నాడు. ఒకడు ఇంకో దగ్గరికి వెళ్తే ఇది మట్టి అన్నాడు. ఇంకోటి చెప్పాడు. ఒక వర్తకుడి దగ్గరికి వజ్రాల వ్యాపారి మాత్రమే అతన్ని వజ్రం ఇది అని చెప్పాడు. నువ్వెవరో, నువ్వు వజ్రం అని తెలియాలంటే అవతలి వాడు వజ్రం గురించి తెలిసిన వాడై ఉండాలి. రాళ్ళు రప్పలు కొట్టుకునే వాడి దగ్గరికి వెళ్తే అది రాయి పగలు కొట్టుకోమంటాడు అంతే. మట్టితో పని చేసుకునేవాడి కుమ్మరి దగ్గరికి వెళ్తే ఇది ఒక రాయి అంటాడు. నువ్వు వజ్రాల వ్యాపారి దగ్గరని సమీపించినప్పుడే నువ్వు వజ్రం అనేది తెలుసు. కాబట్టి నీలో యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలి నాయన, ఎదుటి వాళ్ళ మాటల్ని కాదు అని చక్కగా బుద్ధుడు చెప్పాడు. కాబట్టి ఏది వ్యక్తిగతంగా తీసుకోవసరం లేదు. వాళ్ళు చెప్పారు, అది ఎలా చెప్తున్నారు? వాళ్ళ అవగాహనని బట్టి చెప్తున్నారు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి చెప్తున్నారు. వాళ్ళ జ్ఞానానికి అందని విషయాన్ని వాళ్ళు చెప్పలేరు కదా. కాబట్టి ఎవరి మాట, ఎవరి యొక్క ప్రశంస కానీ మాట కానీ అది వారి యొక్క స్థితి అంతే. కాబట్టి నువ్వు వ్యక్తిగతంగా తీసుకోక్కర్లేదు. ఇలాంటి దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పబడ్డాయి అన్నమాట. ఇప్పుడు మనసులో కొంత భాగం కొన్ని రకరకాల ఆలోచనలు పనులు ఉండి మరొక భాగం దాన్ని సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు నాలో కోపం ఉందనుకోండి, ఎవరో మంచిగా ఉన్న వాళ్ళని చూసినా సరే రాగానే విసుక్కుంటాం. అదేంటి? నా స్థితి. నేనప్పుడు ఎమోషనల్గా కోపంలో ఉన్నా. అదే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, ఎవరో వచ్చారు ప్రేమగా రండి అని మాట్లాడతాను, అది నా స్థితి.
కాబట్టి ఇక్కడ వీళ్ళ ఉన్న స్థితిని బట్టి వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళ ఉద్రేకాలను బట్టి వీళ్ళు మాట్లాడతారు. కానీ అది నువ్వని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు అది తీసుకో. అరే వీళ్ళు కోపడ్డారంటే నేను మంచివాడిని కాదేమో అని ఎందుకు అనుకోవాలి? వాడు కోపంలో ఉన్నాడు, ఆ మాట మాట్లాడాడు. దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్తారన్నమాట. కాబట్టి దేన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఓకే, పాప ఆయన కోపంలో ఉన్నాడు, ఏదో అన్నాడు, నాకేంటి, నేను అలాంటి వాడిని కాదు అని తెలుసుకున్నప్పుడు ఈ వ్యక్తి ముందుకు సాగగలుగుతాడు. ప్రతి ఒక్క విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు అపోహలకి గురయ్యి అవమానాలతో కృంగిపోయి తన యొక్క శక్తిని నిర్వీర్యం చేసుకుంటాడు. దానికి ఉదాహరణ రామాయణంలో పట్టాభిషేకం సమయంలో లక్ష్మణస్వామి కొంచెం నవ్వాడంట. నవ్వేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తీసుకున్నాడు. రాముడు అనుకున్నట్ట కోతిని ఆశ్రయిస్తే గాని నేను రావణాసురుని చంపలేకపోయానని నవ్వుకున్నాడేమో అనుకున్నాడు. సీతాదేవి అనుకుంది నేను ఇలా ఆయన మాట, ఆయన తీసిన గీత దాటినందువల్ల కదా నేను రావణాసురుడు చెరపడ్డాను అని నవ్వుతున్నాడు కాబోలను. ఇలా హనుమంతుడు నేను ఒక కోతిని నేను గొప్ప అనుకుంటున్నాను, భక్తుడిని అనుకుంటున్నాను, అలా రకరకాలుగా కౌసల్య, సుమిత్ర అందరూ రకరకాలుగా అనుకున్నారట. చివరికి రాముడు అడిగాడు, ఎందుకు నవ్వావంటే, ఆయన 14 సంవత్సరాల అరణ్యవాసంలో ఊర్మిళాదేవి నిద్రాహారాలు మానేసి అన్నకి రక్షణగా సేవ చేశాడు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆగిన ఈ నిద్ర ఇప్పుడు వచ్చింది అన్న, అందుకు నవ్వుకున్నాను. మరి చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. ఎవరి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోవడం వలన ఎంత వ్యత్యాసం జరిగింది. మీకోసం అసూయ, ద్వేషం అన్నీ కూడా ఎప్పుడైతే వాళ్ళు ఉన్న స్థితి నుంచి వాళ్ళు మాట్లాడతారు, దాన్ని సవ్యంగా తీసుకోవాలంటే నీకు ఎంతో అవగాహన ఉండాలి. దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకూడదు అనేదే రెండవ టోల్టెక్ సూత్రం. మరి మూడవ టోల్టెక్ సూత్రం ఏంటంటే ఊహాగానాలు చేయకండి. వాడు ఏదో నన్ను అనుకున్నాడు, వీడు ఇలా అనేసాడు, వాడిలా ఏవో ఊహలు అనమాట. ఇప్పుడు ఈ ఊహాగానాలు అనేవి భార్యాభర్తలలో ఎక్కువ విభేదాలను సృష్టిస్తూ ఉంటాయి. మనం ముఖ్యంగా ఈ ఊహాగానాల విషయంలో ఇప్పుడు భర్త ఆ రోజు మాట్లాడలేదనుకోండి, నిన్న నేను టిఫిన్ చేసి పెట్టలేదనో, లేకపోతే నిన్ను అడిగానని డబ్బులు అడిగానో, నా భర్త కోపంగా ఉందని ఇప్పుడు ఊహాగానాలు అనేక అనుకుంటూ తను కూడా మాట్లాడడం మానేసి ఇద్దరికి విభేదాల్లోకి వెళ్ళిపోతారు. ఈ ఊహాగానాలు చేయకూడదు. ఎక్కడైనా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే క్లారిటీ ఏంటి, అసలు ఏంటి, సత్యం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఊహాగానాలు చాలా చేటు చేస్తాయి. మానవులు నరకానికి కారణం ఊహాగానాలు చేయటమే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, చచ్చిపోతే అబ్బో ఏదో నరకం ఉంటుంది, స్వర్గం ఉంటుంది, ఇవన్నీ ఊహలే కదా. అసలు నిజంగా స్వర్గ నరకాలు లేవు. రజనీ మోక్ష చెప్తాడు, ఎంతో మంది చెప్పారు. ఊహాగానాలే, వాటిని వ్యక్తిగతంగా తీసుకోవటమే. ఊహాగానాలు చేయడం కంటే ప్రశ్నించి తెలుసుకోవటం ఉత్తమం. ఏం చెప్తున్నారు, నీకు ఏదైనా ఊహ అనుకున్నావు, ఎందుకు అందులోకే వెళ్ళిపోవటం. అవతల వ్యక్తితో ఏదైతే నీకు చెప్పింది నేను పొరపాటుని అనుకుంటున్నావు, అప్పుడు వారిని ఆశ్రయించి వారి ద్వారా అసలైన సత్యాన్ని క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రశ్నించి తెలుసుకోవటం ఉత్తమం అని చెప్తున్నారు. ఎందుకంటే ఊహాగానాలు బాధలకు, కష్టాలకు దారితీస్తాయి. మనం తెలుసుకున్నాం కదా, ఎవరో ఏదో అనుకున్నారని మనం అనుకుని దాని మీద ఎన్నో ఊహించుకుని విభేదాలు సృష్టించుకుని విడిపోయే వరకు వెళ్ళిపోతారు. మిత్రులు కానీ, భార్యాభర్తలు కానీ. అలాగే మిత్రుల విషయంలో కూడా వాడు ఏదో నన్ను కావాలని ఇలా అనుకుంటున్నాడు, వాడితో నాకు కుదరదేమో అని ఆ మైత్రి తత్వాన్ని కూడా కోల్పోయి జీవన విధానంలో బాధలు పడే విధానం ఉంటుంది. కాబట్టి ఏది కూడా ఊహాగానాలు చేయకుండా మీకు ఎక్కడైనా మీకు అది ఏమిటి అని తెలుసుకోవాలన్నప్పుడు చక్కని క్లారిటీ తెచ్చుకోవాలి. అలాగే గురువు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు అనుకోండి, మనము తెలియని విషయాన్ని ప్రశ్నించి తెలుసుకోవాలి, క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రతి విషయంలో క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా మనం ఏదో ఊహించుకుని ఓహో ఇది అయి ఉంటుందిలే అంటే అది కుదరదు, అది సత్యం అవ్వదు. సత్యాన్ని తెలుసుకోవడానికి చాలా నిశితమైనటువంటి సూక్ష్మ శక్తి ఉండాలి. అది తెలుసుకోవాలి, ప్రశ్నించాలి, పరిప్రశ్నించాలి. అందుకే అంటాడు కదా భగవద్గీతలో, పరిప్రశ్నేన
పూజితే అని. ఒక యోగి దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్రతగా, వినయంతో, జ్ఞానం తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రశ్నించాలే గాని వాడికి జ్ఞానం ఉందో లేదో తెలుసుకుందాం, వాడి లెవెల్ ఏంటో తెలుసుకుందాం అని పిచ్చ పిచ్చ ప్రశ్నలు వేయకూడదు. నీకు కావలసింది తెలుసుకోవటం కోసం చాలా నమ్రతతో, వినయంతో ప్రశ్నించాలి. అప్పుడు నువ్వు అసలైన జ్ఞానాన్ని అందుకోగలుగుతావు. గుంపులో ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నారు. మీరు నడుస్తున్నప్పుడు గుంపులో మీకు ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి తిరిగి నన్ను వెళ్ళిపోతున్నాడు, ఆ వ్యక్తి మిమ్మల్ని చూసి మీ వైపు చూసి వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడ అనేక రకాల ఊహలు ఊహించుకుంటారనమాట. ఆ వ్యక్తి నిజంగా నన్ను ఇష్టపడలేదేమో, నాతో రావడం ఇష్టం లేదేమో, అందుకు వెళ్ళిపోయాడేమో, అతనికి ఏదో అర్జెంట్ పని వచ్చి ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకు వెళ్ళావు నాన్న, వెళ్ళిపోతున్నావు అంటే ఎందుకు వెళ్తున్నావు, నీకేమైనా అర్జెంట్ పని ఉందా, క్లారిటీ తీసుకో. అంతేగాని నువ్వు నాతో రావడం ఇష్టం లేదేమో, నాతో మాట్లాడడం ఇష్టం లేదేమో, ఇంకా ఎన్నో ఎన్నో ఊహాగానాలు చేసుకుంటాం అన్నమాట. సంభాషణలను నిర్మలంగా ఉన్నప్పుడు ఊహాగానాలకి తావుండదు. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండాలి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానో అది సుస్పష్టంగా చెప్పగలగాలి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏదో విషయానికి, ఇప్పుడు మనం ఒక విషయాన్ని మాట్లాడుకుంటున్నాం, టోల్టెక్ ఒప్పందాల గురించే మాట్లాడుకుంటాం. నేను తీసుకొచ్చి సినిమా కబుర్లు చెప్తే ఎలా ఉంటుంది అంటే మనకి సరైన జ్ఞానం లేదనే అర్థం. ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. నువ్వు చెప్పే విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. నువ్వు పలికే మాట, నీ మాట నీకే వినపడాలి. నిన్ను నువ్వే సరి చేసుకోగలగాలి. నీ మాటని ముందుగా వినేది నువ్వే. నేనేం మాట్లాడుతున్నానని ఎరుక ఉన్నప్పుడు మన మాటని మనమే మొట్టమొదటిగా సరి చేసుకోగలుగుతాం. ఎరుక లేకుండా ఉన్నప్పుడు ఏదో మాట్లాడతాం. ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. కాబట్టి అవతల వాళ్ళు ఊహాగానంలోకి వెళ్ళిపోతుంటారు. ఒక మంచి మాస్టర్ అండి, గ్రేట్ మాస్టర్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన బై మిస్టేక్ ఆయన డైవర్ట్ అయిపోయి వేరే విషయాన్ని చెప్పాడు అనుకోండి. అక్కడున్న క్లాస్లో 40 మందో ఎంతమందో అనుకుంటారు, ఓహో ఈయనకి ఈ విషయం తెలియదేమో అందుకని ఈ విషయాలు చెప్తున్నాడు. ఇలా ఎన్నో ఊహాగానాలు చేస్తుంటారు. అప్పుడు వెంటనే ఒక వ్యక్తి అడగచ్చు, సార్ మీరు ఈ విషయం కదా మాట్లాడుతున్నారు, ఇది చెప్తారా సార్ అని అడగచ్చు. మీరు చెప్తానన్న విషయం మరొకసారి చెప్తారా అని నమ్రతగా అడిగి తెలుసుకోవచ్చు. కాబట్టి మనకి అక్కడ క్లారిటీ ఉన్నప్పుడు ఊహాగానాలకి తావు ఉండదు. సుస్పష్టంగా మాట్లాడినప్పుడు తావు ఉండదు. నువ్వు వేగగా మాట్లాడావనుకోండి, కర్త కర్మ క్రియ అంటారు, అదే అది ఉన్న పూర్తి వాక్యము పూర్తి అవగాహన ఇస్తుంది. ఎవడేం చేశాడో తెలియదు, ఎక్కడేం జరిగిందో తెలియదు, అది అట్లాట అనేసామనుకో, ఏమిటి, ఎవరిది, ఎవరికి సంబంధించిన విషయం అది. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, బోర్డర్లో ఏదో జరుగుతోంది. ఎంతో మంది ఎన్నో రకాల ఊహాగానాలు చెప్తున్నారు. ఏమని, ఇండియానే అటాక్ చేసింది, లేకపోతే టెర్రరిజం అని, ఇదని అదని, ఏదో ఎవరికి అందిన విధంగా వారు ఊహాగానాలు చెప్తూ ఉంటారు. అది చాలా చెడుకి దారితీస్తుంది. నీకు తెలిస్తే వివరంగా సుస్పష్టంగా చెప్పు. నీకు తెలియనప్పుడు ఆ విషయంగా మాట్లాడకూడదు. నాకు తెలియదు అని చక్కగా ఒప్పుకోవాలి. నాకు తెలియని విషయాన్ని కప్పిపుచ్చి ఏదో ఊహాగానాలు చెప్పకూడదు. సత్యాన్ని దాన్ని కప్పకూడదు. సత్యాన్ని సత్యంగానే మాట్లాడాలి. మనకి తెలియదు, ఓకే, అన్నీ అందరికీ తెలియాలని రూల్ ఏంటి? అన్నీ తెలిస్తే అసలు భూమి మీద ఉండవనే విషయం కూడా తెలియాలి. రజనీ ఓషో చెప్తాడు, జీవితం ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఉన్నావు అంటే భూమి మీద నువ్వు చేయవలసిన పని ఇంకా ఉంది అని అర్థం. ఒక వ్యక్తి మరణించాడు అంటే వాడి భూమి మీద వాడు చేయాల్సిన పనులు అయిపోయాయి. దట్స్ అండ్, వెళ్ళిపోయాడు. అలాగా మనం ఏది మాట్లాడినా సుస్పష్టంగా మాట్లాడినప్పుడు ఊహాగానాలకి తావు ఉండదు. కాబట్టి అన్ని మాటల మీదే ఉన్నాయి చూడండి. వ్యక్తిగతంగా తీసుకోకూడదన్నా కూడా మాటే కదా. అందుకనే పట్టమాటది ఏం చెప్పారు, వాక్కు దోషరహితంగా ఉండకూడదన్నారు. రెండోది వ్యక్తిగతంగా తీసుకోవద్దన్నాడు, అది మాటే కదా. అలాగే మూడోది ఊహాగానాలు చేయొద్దన్నారు. ఊహాగానాలు దేనివల్ల, ఒకడొక మాట మాట్లాడితే ఊహలు ఊహించుకుంటూ ఉంటాం.
ప్రేమికులు విడిపోయేది కూడా ఊహాగానం. వాడు ఏదో అనుకున్నాడు, నేనంటే ఇష్టం లేదు కాబట్టి విడిపోతారు. భార్యాభర్తలు విడిపోతారు, మిత్రులు విడిపోతారు ఈ ఊహాగానాల వల్ల. కాబట్టి ఈయన చెప్పినవన్నీ కూడా వాక్ మీదే బేస్ అయి ఉన్నాయి. అది మనం దోషరహితంగా ఉన్నామా, లేదా దాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నామా, లేదా ఊహల్లోకి వెళ్తున్నామా, ఈ మూడు కూడా దాని మీద బేస్ అయి ఉన్నాయి. మరి నాలుగవది మనం చెప్పుకోవాలి, ఎల్లప్పుడూ మీ శక్తి మేరకు పనిచేయండి. అది డూ యువర్ డ్యూటీ ది బెస్ట్. ఈ పని నువ్వు చేస్తే నీకన్నా ఇంకోటి అద్భుతంగా చేయలేడు అన్న విధంగా చేయగలిగినప్పుడే వాడు గొప్పవాడు అవుతాడు. ఏ విషయాన్నైనా చేయగలిగిన నీ శక్తి మేరకు చేయాలి. ఎటువంటి పరిస్థితిలోనైనా సరే కొంచెం కూడా తక్కువ కాకుండా శక్తి మేరకు శ్రమించి పని చేయాలి. వర్క్ ఈస్ గాడ్. భగవద్గీతలో ఆయన కృష్ణుడు చెప్పింది, నీ పనే నీ దైవం. ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆయన పనేంటి? చక్కని ఆ జ్ఞానాన్ని ఏ లెసన్ అయితే చెప్తున్నాడో అది వాళ్ళకి అందించగలగాలి. అది ఆయన శక్తి మేరకు వాళ్ళకి అందించాలి. అప్పుడు పిల్లల్లో కొంతమంది అయినా టాలెంటెడ్ పీపుల్ దాన్ని వాళ్ళు ర్యాంకులతో వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. నువ్వు నీ శక్తి మేరకు చెప్పకుండా ఆ ఒక్క లెసన్ని సంక్షిప్తంగా 4 మాటలు చెప్పి అయిపోయింది లెసన్ అన్నావు అనుకో, మీరు చదువుకోండిరా అన్నారు, చదువుకోగలిగిన వాడు చదువుకుంటాడు, చదువుకోలేని వాడు తప్పుతనం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం ఏ పని చేస్తున్నామో ఆ పని నీ శక్తి మేరకు పనిచేయాలి. అన్నిటినీ మనం బుద్ధుడు చెప్పిన జ్ఞానం నుంచి తీసుకున్నాం, సనాతన జ్ఞానం నుంచియే తీసుకున్నాం. అదే టోల్టెక్కులు కూడా అదే జ్ఞానాన్ని మనకు అందించారు. బుద్ధుడు ఏం చెప్పాడు? ఆయన వాకింగ్ ఈజ్ ఏ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్. నడిచేటప్పుడు నడక మీద దృష్టి పెట్టమన్నాడు. సో ఇట్ విల్ బికమ్ ఏ మెడిటేషన్. అది ఒక ధ్యానం అవుతుంది. నడక ఒక ధ్యానం. మాట్లాడేటప్పుడు మాట మీద ధ్యాస, అది జ్ఞానం. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది, అది మనము ఎంత దాని మీద శక్తి పెడితేనో మనము ఆ మాటని సుస్పష్టంగా మనం మాట్లాడగలుగుతాం. మాట మీద ధ్యానమే జ్ఞానము. శ్వాస మీద ధ్యాస ధ్యానము, మాట మీద ధ్యాస జ్ఞానము అని పత్రిజీ ఇచ్చిన ప్రబోధాలు మనకందరికీ తెలుసు. అదే ఈయన చెప్తున్నాడు. నీ శక్తి మేరకు ఏ పని చేసినా, నీ పాంప్లెట్లు పంచగలనా, శక్తి మేరకు చేయి. నేను క్లాసులు చెప్పించగలనా, శక్తి మేరకు చేయి. నువ్వు క్లాసులు చెప్పగలవా, నీ శక్తి మేరకు చెప్పు. నువ్వు శుభ్రం చేయగలవా, ఒక సెంటర్ని క్లీన్ చేయగలవా, శక్తి మేరకు క్లీన్ చేయి, మంచిగా చేయి. అప్పుడు ఆ పని అద్భుతంగా రాణిస్తుంది. ఏమండి ఆయన మెయింటైన్ చేసినట్టు ఎవడు మెయింటైన్ చేయలేడండి అంటారు. ఎందుకంటారు? ఆయన శక్తి మేరకు చేస్తాడు ఆయన. అప్పుడే గుర్తింపు వస్తుంది. ఏదో అల్లాటప్పగా నేను వచ్చాను నలుగురితో పాటు అలాగా అండి హాయ్ అనేసి 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతే శక్తి మేరకు ఎలా అవుతుంది అది? నువ్వు జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఏ విషయంగా జ్ఞానాన్ని ఇవ్వాలో సుస్పష్టంగా వివరించగలగాలి. నీ శక్తి మేరకు నువ్వు చెప్పాలి. నీకున్న సమయంలో నీ శక్తి మేరకు నువ్వు చెప్పినప్పుడు అది అందరికీ అందుతుంది. కాబట్టి ఏ పని చేసినా, ఒక పాంప్లెట్ పంచినా, ఒక సేవ చేసినా, ఏది చేసినా కూడా శక్తి మేరకు చేయడం అంటేనే నిష్కామ సేవ. ఇవాళ నేను ఇలా తుడుస్తుంటే వీడియోలు తీయడము, నేను ఇలా గరిట పట్టుకుంటే వీడియో తీసుకోవడము, ఇవన్నీ మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. వీళ్ళు వంట చేశారండి, వీడియో కోసం వంట చేస్తున్నావా, నీ శక్తి మేరకు నువ్వు సేవ చేయడం కోసం వంట చేస్తున్నావా? కాబట్టి ఏది చేసినా మనం చేసే పని మీద శ్రద్ధే, పని మీద, అది మెడిటేషన్. మాట మీద ధ్యాస ఉంటే జ్ఞానం అవుతుంది, పని మీద ధ్యాస ఉంటే అది యజ్ఞం అవుతుంది. నువ్వు వంటే మహాయజ్ఞంలా చేయొచ్చు, ఒక ఇల్లు తుడవటమే మహాయజ్ఞంలా చేయొచ్చు. బుద్ధుడు చెప్పింది అదే మెడిటేషన్. డూ వాట్ ఎవర్ యూ డూ. రైతున్నాడు అనుకో, నాయన వ్యవసాయం శ్రద్ధగా చేయి,
అదే జ్ఞానం. వాడు అడిగాడు, ఒక రైతు వచ్చి బుద్ధుడిని, నాయనా నువ్వేవో శ్వాస మీద ధ్యాస అంటున్నావు, నా వల్ల ఏమవుతుంది, పొద్దున్న లేచి పని చేసుకుంటే కానీ నా కడుపు నిండదు, నా పిల్లలకి అన్నం పెట్టలేను, నేనేం ధ్యానం చేయగలను. ఓకే, వెరీ గుడ్, నువ్వేం చేయొద్దు, నువ్వేం చేస్తావు అంటే పొద్దున్నే పొలం పనులు చేస్తావు. ఆ పనులు శ్రద్ధగా చేయి నాయనా, నువ్వు ఏది చేస్తున్నావో అది శ్రద్ధగా చెయ్యి అన్నాడు. అలా చేస్తే వాడి పంట ద్విగుణీకృతమైంది, బోళ్ళంత పంట వచ్చింది. మరొకసారి ఆ పొలం అక్కడికి వచ్చాడు ఆయన బుద్ధుడు. గురువు గారు మీరు చెప్పినట్టు చేశానండి, నా పొట్టలు అద్భుతంగా పండాయండి అన్నాడు. వెరీ గుడ్, ఇప్పుడు నువ్వు కొంచెం సమయం చూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టినాయనా అన్నాడు. అంతేగాని మొట్టమొదటి కూర్చోరా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టని బుద్ధుడు చెప్పలే. ఎవరికి ఏది అవసరమో అది చెప్పాడు ఆయన. గురువు గొప్పతనం అదే. శిష్యుల్లో యొక్క స్థితిని బట్టి, స్థాయిని బట్టి వారికి జ్ఞానం అందించబడుతుంది. బుద్ధుడు చెప్పినట్లు అప్పుడు వాడు చక్కగా సంపాదన చేసుకుంటూ పొలంలో కూర్చుని ధ్యానం చేస్తాడు, ఇంట్లో ఉన్న ధ్యానం చేస్తాడు. ఆడు గొప్ప జ్ఞానైపోయి బుద్ధుడి వెనకాల వెళ్ళిపోతాడు, బుద్ధుని శిష్యుడు. కాబట్టి జ్ఞానము, ధ్యానం అంటే ఎక్కడూ లేదు, మనం చేసే ప్రతిదీ ధ్యానమే. అది మనం శక్తి మేరకు చేసినప్పుడు అది ఒక యజ్ఞం అవుతుంది. ఓ పుస్తకం చదవటం యజ్ఞం. నువ్వు పుస్తకం మీద చదవాలి అంతే. ఓకే, అక్కడొక అక్షరం ఇక్కడొక అక్షరం చదివితే అది నీకు అవగాహననివ్వదు. ఒక పాట పాడాలంటే ఎన్నో రోజులు సాధన చేయాలి. శక్తి మేరకు చేస్తేనే వాడు సంగీత విద్వాంసుడు అవుతాడు. ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, ఎన్నో సార్లు ఆడి ఆడి బాల్ కొట్టి 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 సిక్స్లు తీస్తాడు. అంతేగాని బాల్ ఇక్కడ పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఎక్కడో ఉన్నాడు అనుకోండి, వాడు సిక్సర్స్ ఎలా అవుతాడు, సిక్స్ తీయలేడు. ఏ పని చేసినా సరే శక్తి మీరకు పని చేసినప్పుడే శక్తి, నీ శక్తి సాయశక్తులు అంటారు కదా మన వాళ్ళు, 100% ప్రెజెన్స్ చేయగలిగినప్పుడు అది ఒక యజ్ఞం అవుతుంది. కాబట్టి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, ఎప్పుడో సనాతనంగా మన వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని నేను అవగాహన చేసుకున్నాను, నేను చెప్పాను. టోల్టెక్ల అవగాహన టోల్టెక్లు చెప్పారు. అందరిది తెలుసుకోమన్నారు కదా మన పత్రిసి. అన్ని పుష్పాల నుంచి మకరందాన్ని స్వీకరించమన్నారు కదా, ఎందరి యోగుల నుంచి తెలుసుకోమన్నారు కదా. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క గొప్పతనమే వెరైటీ. అన్ని జ్ఞానాలను మనం అవగాహనలోకి తెచ్చుకుంటాం. కాబట్టి నాకు తెలిసిందే జ్ఞానం కాదు, ఎందుకంటే అది అనంతం. సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న ఈ వేదాలు బ్రహ్మని. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, 4 తలకాయల బ్రహ్మ కాదు. ఆ పరబ్రహ్మ ఎలాంటి వాడు? సత్యము, జ్ఞానము, అనంతము, నో ఎండ్, ఎండ్లెస్. కాబట్టి అలాంటి జ్ఞానము ఏదో ఆవగింజలో 66వ వంతు మనం నేర్చుకుంటున్నాం. ఆవగింజలో 66వ వంతు కూడా నేను శక్తి మేరకు నేర్చుకోలేదనుకో, ఓకే, మళ్ళీ ఓ 10 జన్మలు ఎత్తటమే. శక్తి మేరకు పనిచేయనప్పుడు పునరపి జననం పునరపి మరణం, జన్మలెత్తుతూ ఉండటమే. డాక్టర్ న్యూటన్ కూడా చెప్తాడు, ఒక చిన్న పని చేయడానికో ఒక చిన్న కోరిక కోసమో మనం సవ్యంగా చేయనప్పుడు దానికోసమే ఎత్తుతాం ఒక 10 జన్మలు. పత్రి సార్ అంటారు, నువ్వు చేయలేవా, ఓకే ఇంకో జన్మలో చేయి, నెక్స్ట్ జన్మలో చేయి. కాబట్టి ఇప్పుడు నేను చేసే చిన్న పనిని నేను సవ్యంగా శక్తి మేరకు చేశాననుకో, అది అక్కడ ఫుల్ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో పని నువ్వు చేయగలగడానికి అర్హత వస్తుంది. చేసేది సవ్యంగా చేయనప్పుడు రెండో దాంట్లోనికి వెళ్ళే అర్హత మనకి రాదు. నువ్వు 35 మినిమం మార్క్స్ తెచ్చుకోకపోతే ఈ క్లాస్ పాస్ అయ్యి రెండో క్లాసులోకి ఎలా వెళ్తావు? వెళ్ళడం అనేది జరిగే పని కాదు. కాబట్టి శక్తి మేరకు పనిచేయాలి. కాబట్టి ఇంత అద్భుతమైన టోల్టెక్ జ్ఞానం ఏమేమిటి అంటే, వాక్కు దోషరహితంగా ఉండాలి, ఏది వ్యక్తిగతంగా తీసుకోకూడదు, ఊహాగానాలు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు, ఊహాగానాలు చేయకూడదు, ప్రతి పని శక్తి మేరకు పనిచేయాలి. ఇవన్నీ ఎవరికి ఒప్పందాలు? నాకు నేను, స్వీయ ఒప్పందాలు, నీకు నువ్వు చేసుకునేటువంటి ఒప్పందాలు. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే నీ ఆత్మ పురోగతి. ఈ జన్మలో నువ్వు చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసావు అనుకో, నెక్స్ట్ జన్మలో బెటర్ లైఫ్ వస్తుంది. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, యోగం చేస్తూ చేస్తూ మరణించావనుకో నీకు ఎక్కడికి పోదది, దాని నుంచి నువ్వు మళ్ళీ ఎదుగుతావు.
ఇక్కడ 10th క్లాస్ పాస్ అయితే ఢిల్లీ వెళ్ళావనుకో 10th క్లాస్ చదవక్కర్లా, ఇంటర్లో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి శక్తి మేరకు పనిచేసినప్పుడు మనం ఈ జన్మని సఫలీకృతం చేసుకుంటాం. నెక్స్ట్ ప్రమోట్ అవుతాం, ఇంకా ఉన్నత జన్మను తీసుకుంటాం, ఇంకా ఉన్నతోన్నతమైన కార్యక్రమాలు చేస్తాం. మరింత ఉన్నతంగా మనమే పూర్ణాత్మలుగా మారుతాం. కాబట్టి ఇంత అద్భుతమైన ఈ జ్ఞానాన్ని చక్కని సులువైన ఉదాహరణలతో టోల్టెక్ మాస్టర్స్ మనకు అందించినందుకు వారందరికీ హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు. మరియు ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. నా గురువుకి ఈ జ్ఞానాన్ని నాకు అందించిన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. బిందు మేడం గారికి, రామ్ సీత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.